హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం ఆకుకూరలు ఎవరైతే ఇష్టపడిన వారు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఆకుకూరలు అంటే ఫస్ట్ ఉంటుంది తోటకూర. ఆ తోటకూర హెల్త్కి చాలా మంచిది. అందులో హెయిర్ గ్రోత్ చాలా బాగా అవుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ బాగా ఉంది కదా, హెల్త్కి చాలా మంచిది. ఇది మీ హెల్త్కి చాలా మంచిది. మీ డైట్లో ఇది చేర్చుకోండి. ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం తోటకూర ముందుగా చాలా మట్టి అయితే ఉంటుంది కదా, వాటర్లో బాగా నానబెట్టి బాగా అయితే కడుక్కోవాలి. అలా కడుక్కుంటే మట్టి అయితే ఉండదు. దీనికి బాగా ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి కచ్చా కచ్చా దంచి పెట్టుకుని జీలకర్ర, మినపప్పు, ఆయిల్, తగినంత ఉప్పు, పసుపు, ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ముందుగా ఆయిల్ అయితే వేసి స్టవ్ అయితే వెలిగించుకొని ఆయిల్ అయితే వేసి అందులో పోపు సామాన్లు ఒకటి తర్వాత వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి. గ్రీన్ మిర్చి అయితే ఆ తోటకూరలోనే కలిసిపోతుంది. అలా అయితే చిన్నపిల్లలు తిన్నా వాళ్ళు కారం అని మారం చేస్తారు. అలా కాకుండా రెడ్ మిర్చి వేసుకుంటే చాలా అయితే మంచిది. మనం కచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఇలా తాలింపులో వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా కోసుకొని వేసుకుంటే ఆ కర్రీ టేస్ట్ చాలా వేరే లెవెల్లో ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. మనం వేరే కర్రీ ఏంటి అవసరం లేకుండా రైస్లో ఈ తోటకూర ఫ్రైనే మనం కలుపుకొని చక్కగా అయితే తినేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, తాలింపు చాలా అయితే చాలా బాగా వేగిపోయింది. ఇందులోనే మనం చిటికెడు పసుపు కూడా వేసి ఆ తాలింపులోనే ఆ ముక్కలకి, ఆ ఉల్లిపాయ ముక్కలకి, నెక్స్ట్ ఈ వెల్లుల్లిపాయలకి బాగా పట్టేలా మనం చిటికెడు పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ తాలింపులు బాగా వేగిన తర్వాత మనం తోటకూర మనం కడిగి పెట్టి ఒక పక్క పెట్టుకున్నాం కదా, ఆ తోటకూర అనేది తీసి ఇలా మనం యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఎక్కువగానే మీకు కనబడుతుంది. అది బాగా మగ్గిపోయిన తర్వాత బాగా మగ్గిపోతుంది కదా, అప్పుడు ఒక ముద్దలా వస్తుంది. మీరు చూస్తారు కదా, వీడియో చూస్తుండండి. ఇప్పుడు మనం సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఉప్పునైతే యాడ్ చేసుకొని ఆ తాలింపు అంతా ఈ ఆకుకి పట్టేలా మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం దీని తర్వాత మూత అయితే పెట్టుకొని మనం ఒక నిమిషంకి అయితే చూసుకోవాలి. దానిలో ఉన్న వాటర్ కంటెంటే చాలండి. వాటర్ వేరేగా ఏమీ అవసరం అయితే ఉండదు. ఆ వాటరే దానికి బాగా పట్టి బాగా అయితే ఆకుకూర బాగా మగ్గిపోయి బాగా వేగుతుంది. చాలా అయితే చాలా బాగుంటుంది. మనం ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకొని ఇంకోసారి అయితే చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ వాటర్ కంటెంటే బాగా సరిపోయింది. నేను వేసేటప్పుడు ఎంత ఎత్తుగా ఉంది చూసారా, చాలా నిండిపోయేలా కడాయి అంతా నిండిపోయింది. ఇప్పుడైతే బాగా మగ్గింది కదా ఫ్రెండ్స్, చాలా దగ్గరగా అయితే అయిపోయింది. ఇలా తోటకూర మధ్యలో మనం తీసుకుంటుంటే వారానికి ఒక 2 టైమ్స్ అయితే చాలు. తోటకూర ఎక్కువగా అయితే తీసుకుంటే కొంచెం ప్రాబ్లం కూడా ఉంటుందని అంటుంటారు. అలా అని చెప్పి మనం వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే చాలు. చూస్తున్నారు కదా, ఇందులో వాటర్ కంటెంటే చాలు దానికి ఉడికిపోయేలా బాగా మగ్గిపోయేలా. చూసారా ఎంత చక్కగా దగ్గరగా అయ్యింది. ఈ కర్రీని ఇలా ఒక్క రైస్లోని మనం అలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు చాలా ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఆ తోటకూర వేపుడు చాలా అయితే చాలా బాగుంటుంది. ఇలా మనం లంచ్ బాక్స్లో కూడా జాబులు చేసే వాళ్ళకి, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ లంచ్ బాక్స్లో ఇలా రైస్ పక్కన ఇలా పెట్టి ఇచ్చేస్తే మరి వేరే కర్రీ ఏమీ అవసరమైతే ఉండదు. ఇదే చక్కగా కలుపుకొని అయితే తినేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీ ముందుకే వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.